దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారు మాత్రమే ఫలింపుని ఇవ్వగలుగుతారు. ఆత్మఫలాలు, గల్తీలకు రాసిన పత్రికలో 9 ఆత్మఫలాలు ఉన్నాయండి. ఈ 9 ఆత్మఫలాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? వాటిలో ఏ ఒక్కటి కొదువుగా ఉన్నా నువ్వు ఫలింపు లేకుండా ఉన్నట్లే, అంటే వాక్యానుసార ప్రవర్తన నీలో లేనట్లే. చూడండి, ఫలింపు కేవలము ఒకే ఒక్క దగ్గర వచ్చింది. నువ్వు దేవుణ్ణిలో ఎదగాలి అంటే, దేవుణ్ణిలో నువ్వు ఫలించాలి అని అంటే, ఎందుకంటే ఆయన ద్రాక్షావల్లి, ఆయనలో అంటుకట్టబడిన మనము ఫలిస్తాము అని వాక్యం చెప్తుంది. అయితే ఆ ఫలింపుని ఒక విశ్వాసిగా నువ్వు నీ జీవితంలో చూస్తూ ఉన్నావా? బ్రతికేందుకు ఒకే ఒక్క మార్గం, ఆ విత్తనం బ్రతికేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అయితే ఆ విత్తనం చనిపోయేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.